మంచు మోహన్ బాబు మరో ఆడియోను విడుదల చేశారు. 11 నిమిషాల ఆడియోను తాజాగా విడుదల చేశారు. కుటుంబ సమస్యలో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? నా ఇంట్లోకి దూసుకొచ్చే వాళ్ళు జర్నలిస్టులా? కాదు, నాకు తెలియదు. దాడి చేయడం నా తప్పే. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. ఘటనపై బాధపడుతున్నానని ఆయన ఆడియోలో పేర్కొన్నారు. ఏదైనా జరగాలండి. మీడియా ప్రజలు రావాలండి. అనే తీసుకొని వెళ్తుంటే మంచు మోహన్ బాబు మరో ఆడియోను విడుదల చేశారు. 11 నిమిషాల ఆడియోను తాజాగా విడుదల చేశారు. కుటుంబ సమస్యలో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? నా ఇంట్లోకి దూసుకువచ్చే వాళ్ళు జర్నలిస్టులా? కాదు, నాకు తెలియదు. దాడి చేయడం నా తప్పే. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. ఘటనపై బాధపడుతున్నానని ఆయన ఆడియోలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులకు కూడా తెలుసుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే, కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100కి 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకొని, వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ